ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దాన్ని వాళ్ళు పట్టుకొని బడే బాయ్ చోటే బాయ్ అని వెక్కిరించారు. కానీ మేము అంత సోదర భావంతో ఉన్నా కూడా ఈ కసి మా మీద ఎందుకు? మా తెలంగాణ కేవలం మాకు పార్టీల పరంగా వాళ్ళతో 100% ద్వేషమే. బీజేపీకి కాంగ్రెస్ అనేది వైరం, పొలిటికల్ వైరాలు ఉంటాయి. అయినా కానీ ఒక మెట్టు మేమే కిందికి దిగి తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి హక్కులే అందాలి అని మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా మా రాష్ట్ర హక్కుల్ని సాధించుకోవడం కోసము మేము సానుకూలంగా కేంద్రంతో వ్యవహరిస్తాము అన్నప్పుడు ఈరోజు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు మళ్ళా అదే గాడిది గుడ్డి ఇచ్చారు. ఏమి ఇచ్చిండ్రు అంటే గత 15 ఏళ్ళు అట్లని చేసారు, మళ్ళీ ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఎన్నికిపోయినట్టే కదా. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి అప్పులతోని 12 లక్షల కోట్లు మొత్తం తీస్తే ఆ 12 లక్షల కోట్లకు వడ్డీలు కట్టలేక నడుములు ఇరుగుతున్నాయి. వడ్డీలకు నడ్డి విరుగుతుంది మాది. ఆ నడ్డి విరిగి ఈరోజు 6,500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. నెలకి జీతాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు 6,500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతుంటే ఈ వడ్డీల భారం మా మీద ఉండి ప్రజాపాలన నడిపిస్తూ మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ మేము ఇచ్చినటువంటి గ్యారంటీల్ని నెరవేర్చాలి అని అంటే కేంద్రం నుంచి అన్ని విధాలా కేంద్రం నుంచి, ఎందుకంటే ఇక్కడ నుంచి GST పోతుంది. మీరేం మీ ఇండ్ల నుంచి ఇయ్యరు కదా. అన్ని రాష్ట్రాలకి అక్కడ దామాషా ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు మాకున్నటువంటి పర్సంటేజ్ మా డబ్బును మీరు తీసుకొని పోతారు, మా పర్సంటేజ్ మాకు ఇవ్వాలి కదా. మీకు కావాల్సిన వాళ్ళకు 100కి 100% కూడా కాదు, 100కి మళ్ళీ ఒక 10 సార్లు కలిపి ఇచ్చుకున్నారు మీరు ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ. మరి అదెందుకు మాకెందుకు అలా కనీసం ఒక 50% వాటా మాకెందుకు దక్కదు? ఎందుకు ఇయ్యరు? ఎందుకు వివక్ష? ఎందుకు సౌతి తల్లి ప్రేమ తెలంగాణ అంటే గతంలో వాళ్ళు అడగలేదు. ఈసారి మా నాయకులందరూ వచ్చి ప్రతి ఒక్క కేంద్ర మంత్రిని కలిసిండ్రు, ప్రధానమంత్రిని కలిసిండ్రు బహిరంగంగా. వీళ్ళలాగా 4 గోడల మధ్యలో పోయి కాళ్ళు పట్టుకునే బేరాలు కాంగ్రెస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ చేయలేదు. బహిరంగంగానే అడిగినరు ప్రతి ఒక్కటి. ఆర్థిక శాఖ మంత్రిని కలిసిండ్రు, ప్రధానమంత్రిని కలిసిండ్రు, హోంశాఖ మంత్రిని కలిసిండ్రు, వివిధ శాఖల మంత్రుల్ని కలిసిండ్రు. మరి ఎందుకు మా తెలంగాణకి మేము మాకు కావాల్సినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి వాటా మేము అడుగుతున్నాం, మాకు ఎందుకు ఇయ్యరు? కానీ అటు బీఆర్ఎస్ నుండి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అదే అహంకారం వల్లనే కేంద్రం నుండి నిధులు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు మీరు బడే బాయ్ చోటే బాయ్ అన్నా కూడా మీరు కూడా అదే చేశారు కదా, మీరు తెచ్చుకునేది ఏందని కూడా ప్రధానంగా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు దీనికి? ఆ కేటీఆర్కి బుద్ధుండి మాట్లాడుతున్నాడో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడో ఒక్కసారి చెప్పాలి. సర్వనాశనం చేసిపోయింది కాక రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది కాక ఈ అప్పు భారం మా మీద వేసింది కాక మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇయ్యకపోతే వాళ్ళని తిట్టాలి, వాడిని తిట్టాలి. మమ్మల్ని ఏం తిడతారు? మీరు ఈయనోడిని తిట్టండి. మేము అడగడం మా ధర్మం ప్రకారం మేము ఏ విధంగా అడగాలనో ఆ విధంగా అడిగినాం. నువ్వు చేసిన అప్పులు కట్టలేక నడ్డి విరుగుతుందని చెప్తున్నాం. కేసీఆర్ గారిని మీరు ఇదే మాట అన్నారు కదా, కేసీఆర్ అహంకారం వల్లనే సెంట్రల్ నుండి నిధులు రావట్లేదని మీరు అన్నారు కదా. ఇప్పుడు ఏమైంది? మీరు చూపించినామా? ఒకసారి చెప్పాలి. అహంకారం అంటే మీరు బంధాలు కలుపుకున్నా కూడా మీకు అదే నిధులు రాలేదా? బంధాలు ఏమిటిది? బంధాలు పొలిటికల్గా మా వైరం మాకే ఉన్న పొలిటికల్గానే. కానీ ఈరోజు రాష్ట్రాల్లో ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు గౌరవించాలి. అహంకారము అనేది తెలంగాణ ప్రజల ముందు చూపించను. నువ్వు మరి ఢిల్లీకి పోయినప్పుడు ఆయన 4 గోడల మధ్యలో సదురుగా పోయి కాళ్ళు పట్టుకున్నది, నా బిడ్డను రక్షించు, నేను చేసిన స్కాములు రక్షించు అని నువ్వు నీ కోసం అడుక్కొని పోయినావు. కానీ మా పార్టీ అట్లా కాదు కదా, ప్రజల కోసం అడగనికి పోయినాం. మేము 4 కోట్ల మంది ప్రజల రిప్రజెంటేటివ్గా పోయిన మా ముఖ్యమంత్రి. కానీ నువ్వు నీ కుటుంబం నలుగురు కోసం పోయినావు. నువ్వు మేమేం ఎవరితోని వాళ్ళతో బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు మేము పెట్టుకోలేదు. కేవలం తెలంగాణ ప్రజలకు ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం, మా బాధ్యతగా మేము వెళ్ళి అడిగినాం. ఇయ్యం దానికి వాళ్ళని అడ్డి ఇరగొట్టాలి, వాళ్ళని అడగాలి. రేపు పొద్దున తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి వాళ్ళు ఏమన్నా అడగడానికి బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళని నిలదీయాలి. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు ఇద్దరు మంత్రులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమేమో పిచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఆయనను అడుగుతున్నా నేను. నువ్వు ఈరోజు 8 మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్పీ లీడర్వు నువ్వు బీజేపీ నుంచి. మరి ఈరోజు నీకు ఇద్దరు ఎంపీలు
కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు ఇవ్వాల్సినటువంటిది ఎందుకు వాటా తేలేకపోయినరు, ఎందుకు అసమర్థులుగా మిగిలిపోయారు వాళ్ళిద్దరిని అని వాళ్ళని నిలదీయండి. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని నిలదీయండి. మేము ఎక్కడన్నా లోపం చేసి, మేము ఎక్కడన్నా తప్పు చేసింటే అడగడంలో లోపం లేదు, ఇక్కడ వాళ్ళని గౌరవించుకోవడం లోపం లేదు. 2 విధాల ప్రజల కోసమే కదా మేము వాళ్ళ దగ్గరికి పోయింది. లేకపోతే బీజేపీతో మాకేమే అనుబంధము? కేంద్రంలో కొట్లాడుతుంది మేము బీజేపీతోనే. ఈరోజు 240 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ మీద యుద్ధం చేస్తున్నాం మేము కేంద్రంలో పార్లమెంట్లో. మరి మా 8 మంది ఎంపీలు అక్కడ గళమెత్తి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు 8 మంది మాతో సమానంగా ఉన్నారు కదా. ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నాము కేంద్రంలో. ఈరోజు అధికార పార్టీలో ఉండి 2 మంత్రులుగా ఉండి 2 ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పార్లమెంట్లో ఉండగా ₹1 కూడా తెలంగాణకు రాకపోతే వాళ్ళని నిలదీయాల్సింది. మీరు మమ్మల్ని ఎట్లా నిలదీస్తారు? మా ముఖ్యమంత్రిని ఎట్లా నిలదీస్తారు? గల్ల పట్టుకోవాలా? గల్ల పట్టి కొట్టాలి వాళ్ళకి.